గత 2 రోజులుగా అంటే నిన్నటి దినాన ఇవాళ ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి కుటిల రాజకీయాలు, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కుటిల రాజకీయాలు ఏవైతే ఉన్నాయో స్పష్టంగా ప్రొద్దుటూరు ప్రజలు, రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఇంత ఘోరంగా మిస్యూజ్ ఆఫ్ పవర్, అధికార దుర్వినియోగం అనేది పోలీస్ వ్యవస్థ కాడ నుంచి ఎన్నికల కమిషన్ వరకు ప్రతి ఒక్కరిని కూడా మరి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభావితం చేయడం చాలా బాధాకరం. నిజంగా ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువున కూని చేసింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వము. ఈరోజు ఎక్కడైనా మనం చూస్తాం, ఎన్నికల్లో నిలబడి ఓడిపోయే వాళ్ళని మనం చూస్తాం. పోనీ ఎన్నికల్లో నిలబడకుండానే చేతులెత్తేసే వాళ్ళని కూడా మనం చూసింటాం. కానీ ఈ రకంగా ఎన్నికల వ్యవస్థనే అపహాస్యం పాలు చేసి దాంట్లో ఎన్నికల కమిషన్ను కూడా పావు చేయడం అనేది అత్యంత ఘోరం, అత్యంత శోచనీయం. నిజంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సిన విషయము. నిజంగా కోర్టు కూడా సుమోటోగా ఇటువంటి కేసును మరి తీసుకొని గట్టిగా భవిష్యత్తులో ఇటువంటి రాజకీయాలు ఎన్నికల కమిషన్ మీద పడకుండా మరి కోర్టులు కూడా భవిష్యత్తులో చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మేమంతా కూడా ప్రొద్దుటూరు మరి మా శాసనసభ్యులు గారైతేనేమి మరి మేమంతా కూడా విల్ సిట్ టుగెదర్ మరి ఖచ్చితంగా మాట్లాడి హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది డిసైడ్ చేస్తాము. దాంతోపాటు ఈరోజు మరి ఎమ్మెల్యే గారు కూడా మ్యాక్సిమం ఫైట్ చేసినారు దీనికోసం. నిజంగా 2 రోజుల పాటు ఎన్ని కుటిల ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ చేసినా కూడా వాళ్ళు నిజంగా ఓటమిని లాస్ట్కు యాక్సెప్ట్ చేసినట్టే. ఓటమిని నైతికంగా వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచినట్టే, తెలుగుదేశం పార్టీ ఓడినట్లే. నిజంగా ఇప్పటికి ఎన్నికైతే వాయిదా వేసుకున్నారు, కానీ ప్రజల దృష్టిలో మీరు అత్యంత చులకనైన మాట వాస్తవం. ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఆలస్యం అయ్యే కొద్దీ ఎటువంటి పరిణామాలకైనా చోటు చేసుకునేదానికి ప్రొద్దుటూరులో ఆస్కారం ఉంది. డబ్బు, బెదిరింపులు, కేసులు, దౌర్జన్యం, హింస, మరణం అన్నీ ఏది చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అధికారం అనే మదం చంద్రబాబు నాయుడు గారి తలకెక్కింది, వారి మనుషులకు ఎక్కింది. అడ్డు ఆపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉండే రాజకీయ మేధావులను, ప్రజాస్వామ్య ప్రేమికులను నేను సవినయంగా ప్రశ్నించేది ఒకటే: ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారనేది రెండవ అంశం. నా ప్రశ్న, నా వేదన, నా బాధ ఒకటే. 41 మంది సభ్యులు ఉన్నారు. ఈ పురపాలక సంఘానికి ఒక చైర్మన్ అవసరము. వారి ద్వారా పరిపాలన జరిగి ప్రజలకు కావలసిన త్రాగునీరు, పారిశుద్ధ్యము ఇంకొకటి జరగాల. ఆ కొరత ఇక్కడ ఏర్పడింది. 41 మంది ఉన్నారు. ఎవరు ఏ పార్టీని తర్వాత మాట్లాడదాం, అది రాజ్యాంగం సంబంధించిన విషయంలో మాట్లాడదాం. మెజార్టీ సభ్యుల తీర్మానం ప్రకారము ఆ వ్యక్తి గెలిచినాడని చెప్పి ప్రకటిస్తారు. అది ప్రజాస్వామ్యం. 41 మంది సభ్యుల్లో మేము 26 మంది మేముంటే, 15 మంది మీరుంటే, గెలుపును ప్రకటించుకునేదానికి కూడా సాధ్యం కాని బలహీనమైన పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ఉందంటే, పట్టపగులే మిట్ట మధ్యాహ్నం 11 గంటలప్పుడు ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేస్తూ ఉంటే ఇది ఏ విధంగా అని చెప్పి నేను ప్రజాస్వామ్య ప్రేమికులన్నీ ప్రశ్నిస్తూ ఉన్నా. ఇప్పుడు అల్లరి చేసినారు ఒకరోజు, రెండో రోజు అల్లరి చేసినారు. తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ వాయిదా ఇచ్చినారు. రేపు మళ్ళా డేట్ ఇస్తారు. మీరు రేపు వాళ్ళు అల్లరి చేస్తారు. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఓడిపోయేదానికి దగ్గరగా సంఖ్యాబలం కలిగి ఉండే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా చిల్లర గలాట చట్టసభలో చేస్తే ఎన్నికను వాయిదా వేస్తూ పోవడం అనేది ప్రజాస్వామ్యానికి గౌరవమా? ప్రజాస్వామ్యవాదులమైన మనకు కిరీటమా? ఇది చిన్నతనం కాదా? దీని నుంచి కాపాడే నాదుడే లేడా అని చెప్పి నేను మేధావులను, ప్రజాస్వామ్యవాదులను, ప్రేమికులను ప్రశ్నిస్తూ ఉన్నా. భవిష్యత్ కాలంలో కూడా ఇటువంటి ప్రయత్నాలు జరగకూడదు, ఇటువంటి పరిపాలన జరగకూడదు అంటే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. నిజంగా నేను ఈ ఓటర్లను అడుగుతూ ఉన్నా, ప్రకృతిని కూడా అడుగుతూ ఉన్నా. దయచేసి ప్రజాస్వామ్యానికి అనుకూలించమని ప్రాధాయపడతా ఉన్నా. అంటే ఇప్పుడు జరిగినటువంటి తతంగం అంతా చూశారు. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయటం కానీ, లేకపోతే ఇంకా అప్పర్గా ఏమైనా కోర్టులకు వెళ్ళటం కానీ ఇట్లాంటివి ఏదన్నా?
ఎన్నికల కమిషన్కు నిన్న కంప్లైంట్ చేసినాం. చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాము, పగడ్బందీగా జరుపుతాము, ఈరోజు మేము ఛాలెంజ్గా తీసుకుంటాము, ఎలక్షన్ నిర్వహిస్తామన్నారు. ఎస్పీ గారికి కూడా చేసిన, అన్ని ఫిర్యాదులు చేసినాం. అన్ని చేసిన పిమ్మట 700 మంది పోలీసులను, 2-3 ఏఎస్పీలను, ఒక 700 డిఎస్పీలను, పదుల సంఖ్యలో సిఐలను, ఇంతమందిని పెట్టిన ఆర్డీఓని చుట్టుముట్టిన తెలుగుదేశం కౌన్సిలర్లు ఏమి చేయలేకపోయినారు. అసలుగా ఆర్డీఓ 100% తెలుగుదేశం పార్టీకి తొత్తు అయిపోయినాడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తొత్తు అయిపోయి వారి బూట్లు నాకే పరిస్థితి చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి నాశనం చేసినాడు ప్రజాస్వామ్యాన్ని. ఇటువంటి ఆర్డీఓలు, ఇటువంటి అధికారులు ఈ రాష్ట్రంలో పనిచేస్తే ఈ రాష్ట్రం నాశనం కావడమే కాకుండా భావి తరాల పిల్లలకు రాజకీయాల పట్ల సులకన అభిప్రాయాన్ని, చెడు మార్గాన్ని సూచించిన వాళ్ళే అవుతారు. ఆర్డీఓ గారి పైన చర్య తీసుకునే దానికి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, ఎన్నికల కమిషన్ దగ్గరికి పోతాం, చట్ట ప్రకారం ఏం చేయాలో ఆ ప్రయత్నాలన్నీ కూడా చేస్తాం. మా కౌన్సిల్ యొక్క బలాన్ని సన్నగిల్లకుండా, తెలుగుదేశం పార్టీ యొక్క భ్రమలకు, బెదిరింపులకు లోను కాకుండా సాధ్యమైనంత వరకు కాపాడుకునే ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రేమను పనంగా పెట్టి, ప్రాణాన్ని పనంగా పెట్టినా కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటాం. చిట్ట చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చైర్మన్ పీఠ మీద కూర్చుండే ప్రయత్నం చేస్తాం.